హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇదైతే మా ఇంట్లో మిరప నారు వేయడానికి మా నాన్న అయితే ఇలా తినేమంటారు దున్నడం కదా, దున్నడమేనా, దున్నుతున్నాడండి. అయితే ఇది వచ్చేసి మా ఇంట్లో. సో చేను అయితే మాకు వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండేది. ఇంకా అంత దూరం అనేది రోజు వెళ్ళడం అవసరం అనేసి ఇంట్లో ప్లేస్ ఉంది కదా అనేసి ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటున్నాము. నారు వరకు పోసేసుకుని తర్వాత చేనుకి వెళ్ళి నారు పెద్దదయ్యాక చెట్లు వేస్తారు కదా, నాకు అంత బాగా రాదు. సో చాలా గ్యాప్ వచ్చింది, అందుకే చెప్పడం అంత పర్ఫెక్ట్ లేదు. కాకపోతే మీరైతే అర్థం చేసుకోండి. ఇంకా ఇలా దున్నుకొని దాంట్లో మిరప గింజలు అయితే పెట్టాలని దున్నుతున్నాడు. సో ఇదైతే ఇంట్లోనే ఇంకా ఆల్మోస్ట్ ఆ గింజలు పెట్టి మొలిసి అది నారు పెద్దగా అయ్యేసరికి 1 మంత్ అయింది. ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయాక దాంట్లో నారు కూడా పీక్కొని వెళ్ళి అప్పుడు తీసుకెళ్ళి చేనులో వేయాలి. ఇంకా ఇలా ప్రాసెస్ ఒక 1 మంత్ వరకు జరిగిద్ది. అలా కంటిన్యూ చేసి దాంట్లో గింజలు వేసి అవి మూలేసి వాటికి నీళ్లు పెట్టి డ్రిప్పులు వేసి చెత్త వేకి అవి పెరిగి పెద్దగా అయ్యి వాటికి మందు చల్లి మందు కొట్టి, సో ఇదంతా 1 మంత్ ప్రాసెస్ అంతా ఇంకా మా ఇంట్లోనే జరిగింది అనుకోండి. సో ఒక నారు ఎప్పుడైతే వేయడానికి వచ్చిందో అప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా చేనుకి స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఇంకా అప్ అండ్ డౌన్ చేయాలంటే ఇబ్బంది కదా, ఎందుకులే ఇంకా అక్కడ ఏం లేదు. ఇప్పటి వరకు అయితే ఖాళీగా ఉండేది చేను. సో ఇప్పటి వరకు నారు వరకే కదా, ఈ కొంచెం దానికోసం అక్కడికి వెళ్ళడం అవసరం అని ఇంట్లో నారు పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మేమే ఖాళీగా ఉండి ఏం చేస్తాం, ఇలా వీడియోస్ తీసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ మా నాన్న మా అమ్మ వాళ్ళు అలా కష్టపడుతూ ఉంటారు. సో మేమైతే ఇంట్లో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకా వచ్చేసి ఈ ఇయర్ అయితే వానలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో అవి తక్కువ ఉండడం నారే కాబట్టి ఇక్కడైతే పెద్దగా ప్రాబ్లం లేదనుకోండి. కాకపోతే వాటర్ ప్రాబ్లం అయితే మొత్తం ఫుల్గా ఉంది, అదైతే అర్థమవుతుంది. సో అందరూ వానలు అయితే రావాలి అనేసి దండం పెట్టుకోండి, ఆ దేవుడికి బాగా ప్రేయర్ చేయండి. అది ఒక్కరికే కాదు, అందరికీ యూస్ఫుల్. వాటర్ అనేది అందరూ యూజ్ చేస్తారు, అది సిటీలో ఉన్న విలేజ్లో ఉన్న ఎక్కడున్నా సరే వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు కూడా ప్రే చేయండి. ఇంకా ఈ విధంగా ఇలా ఈ పనులు అయితే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది, నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలినేది. వ్యవసాయమనేది సాయము తార పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా. రేయంతా నీ తలపులతో ఇలా 2 or 3 టైమ్స్ దున్నాలండి. అంటే మధ్యలో 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి దున్నుతూ ఉంటారు. నాకు అంత బాగా తెలియదు, కాకపోతే అప్పుడప్పుడు చూసాను కాబట్టి నాకు తెలిసిన వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఏదైతే దున్నడం అయితే ఇంకా తీసుకొచ్చుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఈరోజుకి ఇంకా ఇదేనండి వర్క్. సో ఫైనల్గా ఇదైతే అయిపోయింది.
ఇంకా దున్నడం అయిపోయింది కదా. ఇంకా ఏ మిషన్ పక్కకు పెట్టేసి వెళ్ళిపోతుందండి. సో ఫైనల్గా మొక్కలు వచ్చింది తీస్తాండి. అన్నీ తీయాలంటే కవర్ అవ్వలేదు. సో ఇదైతే మళ్ళీ మొక్కలు చక్క వీడియో అండి. మధ్యలో ఒకసారి గింజలు పెట్టేటప్పుడు తీద్దాం అనుకున్నాము, కానీ మర్చిపోయాం. సో తీయలేదు. ఇంకా ఇది వచ్చేసి మిరపనారు ఫైనల్గా మొలిసింది. చూడండి ఎంత బాగుందో కదా. ఇదైతే నాకు కూడా నచ్చింది. సో బాగా మొలిసింది. అలాగే ఇది ఎలా మొలిసిందో కాయలు కూడా అలానే కాయాలి అని కోరుకుందాము. మీరు కూడా అలానే కోరుకోండి, ఓకేనా. ఇంకా ఇందులో అయితే నారులో మధ్యలో కలుపు మొక్కలు ఉంటాయి కదండి, అవి అయితే తీసేయాలి. సో మా అమ్మ అయితే తీస్తుంది ఆ లైన్లో ఉండి. అంటే నారు మంచిగా ఉంది కాబట్టి అక్కడక్కడ మొక్కలు ఉంటే మళ్ళీ ఈ మొక్కలు పైకి రావు కదా. సో అందుకనేసి ఆ కలుపు మొక్కలు తీయడానికి మా అమ్మ తిరుగుతుంది, లైన్లో ఉంది. సో మా అమ్మ టైంపాస్కి తిరగట్లేదు, అక్కడ నుంచి ఇక్కడి వరకు మధ్యలో కలుపు మొక్కలు ఉంటాయి. సో వాటిని తీయడం కోసం చూసుకుంటూ లైన్లో తిరుగుతుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఇంకా అదే పని ఉండిద్ది కదండి. అది నారైతే మొలిసింది కదండి, దాన్ని సైలెంట్గా వేసి అక్కడ కూర్చుంటే మిగిలింది నెక్స్ట్ ప్రాసెస్ అనేది అవ్వదు కదా. సో ఇంకా అందుకోసమే అక్కడక్కడ ఖాళీగా ఉన్నామనేసి ఖాళీగా కూర్చోదు, చూస్తూనే ఉండిద్ది. ఉన్న మొక్కలు కూడా చిన్నవి అక్కడ ఇక్కడ రేర్ అనమాట. ఆ రేర్ ఉన్న మొక్కల్ని కూడా తీయాలని ఇంకా అలా చేస్తుందన్నమాట. సో అక్కడ ఉన్న చిన్న కలుపు మొక్కల్ని కూడా తీసేస్తుంది. చూడండి ఆ కలుపు మొక్కలు తీసి పడేస్తుంది అనమాట. ఆ మధ్యలో అవి వచ్చేసి పైపులు అండి, వాటికి ఇంకా నారికి వాటర్ పోస్తారు కదా, డ్రిప్ పైపులు వేసేసి పెట్టారు. సో మళ్ళీ ఇంకా ఇది రావడానికి ఇంకో 15 days అలా పడుతుండొచ్చు. ఇదైతే 15 days తర్వాత వీడియో. సో 15 days అయిపోయాక మళ్ళీ ఆ నారు కొంచెం పెద్దగా అయిపోయాక మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి చేనులో మళ్ళీ నారు పెడతారండి, నాటేస్తారు. నాటేయడం కాదు, దీన్ని ఏమో తోట వేయడం అంటారు. నేను చెప్పాక ఫస్టే నాకైతే అంత బాగా తెలీదు, ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే. దీన్ని ఎవరు వేరేలా థింక్ చేయకండి, నాకు తెలిసింది నేనైతే చెప్తున్నా, ఇంకా అంతా అయితే ఇంకా అయిపోయిందని పక్కగా వెళ్ళిపోతుందండి. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం కంపల్సరీ చెయ్యండి అండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు. డోంట్ ఫర్గెట్. బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.